భూగోళ శాస్త్రంలో భూమి స్థితి, మానవ జీవన విధానం, అక్కడున్న పరిసరాల అధ్యయనంగా పేర్కొన్నది అంతర్జాతీయ భౌగోళిక సమ్మేళనం 1908. భూగోళ శాస్త్రంతో సాంఘిక శాస్త్రం సంబంధం ఒక దేశ రాష్ట్ర ఉనికి, సరిహద్దులు నిర్ణయించటం, పరిపాలన విభాగాలు విభజించటం ఉపయోగపడు సాంఘిక శాస్త్ర చరిత్ర. ఆర్థిక భూగోళ శాస్త్రం ఆర్థిక వనరుల పంపిణీ గురించి, కార్యకలాపాలకు పరిసరాలకు ఉండే సంబంధాన్ని తెలిపేది. ఆర్థిక భూగోళ శాస్త్రం సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి పురస్కరించి మానవుడు సహజ వనరులను ఉపయోగించుకునే తీరును వివరించే ఆర్థిక భూగోళ శాస్త్రం ఒక గతిశీల శాస్త్రం. ఒక ప్రదేశం ప్రాంతపు ఆర్థిక నిర్మాణం పరిచయం చేయడమే ఆర్థిక భూగోళ శాస్త్రం ప్రధాన లక్ష్యం. గణిత భూగోళ శాస్త్రం యొక్క అధ్యయన అంశాలు భూమి ఆకారం, విస్తీర్ణం, పరిమాణం, భూ భ్రమణం, భూ పరిభ్రమణం, గ్రహాలు, సూర్యుని చుట్టూ భూమి తిరిగే కక్ష మార్గం, అక్షాంశ, రేఖాంశ విలువలు. భూగోళ శాస్త్రం ప్రాంతానికి వివిధ భౌగోళిక లక్షణాలను అన్వయించి వివరించే శాస్త్రం ప్రాంతీయ భూగోళ శాస్త్రం. భూమిపై పెరిగే వృక్షజాలాన్ని, దాని విస్తరణ, వాటి మధ్య పరిసరాల ప్రభావాన్ని గురించి వృక్ష భౌగోళిక శాస్త్రం వివరిస్తుంది. ఒక ప్రాంతంలో జంతువుల లక్షణాలు, వాటిపై పరిసరాల ప్రభావం, వాటి విస్తరణ వివరించి జంతు భూగోళ శాస్త్రం వివరిస్తుంది. భూగోళ శాస్త్రం ప్రారంభ దశలో భూమి ఉపరితలం వర్ణనకు మాత్రమే పరిమితమైంది. కాలక్రమేణా భూమి వర్ణన కంటే మానవ జీవితంపై పరిసరాల ప్రభావం తెలుసుకున్నట్టుకు ప్రాధాన్యత ఇచ్చింది. స్థూలంగా భౌతిక సాంస్కృతిక అంశాల విస్తరణ, వాటి క్షేత్రీయ తారతమ్యాలు గురించి శాస్త్రమే భూగోళిక శాస్త్రం. ఆశావర్ణంను అధ్యయనం చేసే భూస్వరూప శాస్త్రం, జలావరణం గురించి తెలిపే సముద్ర శాస్త్రం, వాతావరణం గురించి తెలిపే శీతోష్ణ శాస్త్రం. భూగోళ శాస్త్రం అంటే భూమి ఉపరితలం మానవ జాతికి పుట్టినీళ్ళని స్కాట్ కెల్టీ రాల్స్ పేర్కొన్నాడు. ప్యాట్రిక్ గెడేజ్ స్కాట్లాండ్ దేశానికి చెందిన శాస్త్రజ్ఞుడు. ఇమ్మాన్యుయల్ కౌంట్ జర్మనీ శాస్త్రవేత్త. ప్రధాన దిక్కులు ఉత్తర, దక్షిణం, తూర్పు, పడమర, మూలాలు, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్య. పటాల్లో కుడి చేతి వైపు పైన చి అనే అక్షరం, బాణం గుర్తుంటాయి. భూమిపై చిన్న తరహా పటాలు అతిపెద్ద ప్రాంతాలు చూపుతాయి. ఇవి రెండు రకాలు: గోడ పటాలు అట్లాస్. గోడ పటాలు అట్లాస్ కంటే పరిమాణంలో పెద్దవి. ప్రపంచంలో భౌగోళిక ప్రాంతాల ప్రదేశాల గురించి పూర్తి సమాచారం వెబ్ ఆధారిత పటాల ద్వారా పొందవచ్చును. సాంప్రదాయక పటాలు భిన్నంగా అనేక ప్రదేశాలను ఉపగ్రహ వివాహంగా వీక్షణ ఆధార పటాల ద్వారా చేయవచ్చును. పటాల తయారీలో విశేష విధానము ప్రవేశపెట్టిన గిరార్డస్ మెర్కోటస్. పటాల తయారీలో విశేష కృషి చేయడమే కాక అతని విధానాలు విరివిగా అనుసరించారు. టాలమీ. పటంలో విషయాలను పశ్చిమం నుండి తూర్పునకు ఉన్నట్లు పటాలను రూపొందించిన వారు అనాక్సిమాండర్, హెకిటియస్, హెరోడటస్. వాక్య రూపంలో సులువుగా చదివి అర్థం చేసుకునే విధంగా ఉంటుంది వాక్య రూప స్కేలు. పటం యొక్క పరిమాణం పెంచిన తగ్గించిన గుణంగా మారు స్కేలు, గ్రాఫ్ రూపంలో ఉండే స్కేలు. పటంలో ఇవ్వబడిన స్కేలు పటం అధ్యయనం చేయ వారికి అనుకూలమైన ప్రామాణిక కొలత ఉపయోగించుకునేందుకు వీలుగా నిష్పత్తి రూపంలో రూపొందించబడినది నైష్పత్తిక స్కేలు. ప్రామాణిక కొలత ఏదైనా నిష్పత్తి మారిన స్కేలు నైష్పత్తిక స్కేలు. బంగ్లాదేశ్తో సరిహద్దు కలిగి రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర. భారతదేశం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. కాన్పూర్ రేఖల ద్వారా ఒక ప్రదేశం యొక్క టోపోగ్రఫీ తెలుసుకోవచ్చు. ఒక ప్రాంతం యొక్క త్రిమితీయ రూపాన్ని కాంటూర్ రేఖలు ద్విమితీయ రూపంగా మార్చి ప్రదర్శిస్తాయి. ప్రక్షేపణం గురించి తెలుపు వాక్యాలు గోళాకారంగా ఉన్న భూమిపై ఉన్న ఖండాలు, భూభాగాలను, ఆకారం, దిశలను సమతల రూపతలంపై సవరించి చూపటం ప్రక్షేపణ అని అంటారు. పటాల తయారు ప్రక్షేపణ పద్ధతిని ప్రవేశపెట్టింది డచ్ కార్టోగ్రాఫర్ గిరార్డస్ మెర్కోటస్. ఉదయించి సూర్యుని ఎదురుగా నిలిచిన ముఖం ఎదురుగా ఉన్న దిక్కు తూర్పు, వీపు భాగం వైపు దిక్కు పడమర, ఎడమ చేతి వైపు ఉత్తరం, కుడి చేతి వైపు దక్షిణం. తిరుపతి యొక్క అక్షాంశ రేఖాంశాలు 13 డిగ్రీలు, ఉత్తర అక్షాంశం 99. వేసవి అయినంతం జూన్ 21, శీతాకాలం అయినంతం డిసెంబర్ 22, వసంత ఋతువు విషవత్తు మార్చి 21, శరద్ ఋతువు విషవత్తు సెప్టెంబర్ 23. విజయవాడ నగరం యొక్క అక్షాంశ రేఖాంశం 16 డిగ్రీలు 80 డిగ్రీలు తూర్పు రేఖాంశం. ఉత్తరార్ధగోళం శరద్ ఋతువు సెప్టెంబర్ 23, దక్షిణార్ధగోళం శరద్ ఋతువు మార్చి 21, ఉత్తరార్ధగోళం రాత్రికాలం అధికంగా ఉంటుంది డిసెంబర్ 22, దక్షిణార్ధ రాత్రికాలం అధికంగా ఉంటుంది జూన్ 21. లాటిట్యూడ్ మందం, పరిధి, పరిమాణం 180 డిగ్రీ రేఖాంశం అంతర్జాతీయ దినరేఖ అని అంటారు. భూమి ఉపరితలంపై విస్తరించి ఉన్న వివిధ భూభాగాలను భూస్వరూపాలు అంటారు. లేత ఎరుపు బంజరు భూములు, లేత నీలం చెరువులు, నదులు,
ముదురు నీలం సముద్రం, మహాసముద్రాలు, నలుపు సరిహద్దులు, గోధుమ వ్యవసాయానికి ఉపయోగపడే భూమి, లేత బూడిద కుండలు, తెలుపు ఖనిజాలు లభించే ప్రాంతం, లేత నీలం చెరువులు, నదులు. వార్షిక జనాభా పెరుగుదల రేటు స్థిరంగా పెరుగుతున్న కాలం 1951 1981. భారతదేశం ప్రవహించిన నదులు చినాబ్, సట్లెజ్, జీలం. భారత సర్వేక్షణ శాఖ రూపుషీట్ తయారు సాంప్రదాయిక చిహ్నాలు ఉపయోగిస్తుంది. ఎంఎస్ఎల్ అనగా మీన్ సీ లెవెల్. చోటనాగపూర్ పీఠంలో ఇనుము, మాంగనీస్, బొగ్గు నిల్వలు అత్యధికంగా ఉన్నాయి. ఎక్కువ జనసాంద్రత కలిగి ఉండే ప్రాంతాలు మైదానాలు. ఉష్ణమండల ఆకురాల చేరలు భారతదేశంలో ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉన్న అడవులు. వీటిని ఋతుపవన అడవులు కూడా అంటారు. 200 సెంటీమీటర్ల నుంచి 70 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం పొందే ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి. ఎర్రగుడి అశోకన్ శాసనం ఆంధ్రప్రదేశ్లోని. భారత ప్రభుత్వం 1952 సంవత్సరం సమగ్ర కుటుంబ నియంత్రణ కార్యక్రమం ప్రారంభించింది. ఆసియా సింహానికి చివరిగా మిగిలిన ఆవాసం గిరి నేషనల్ పార్క్. క్రీస్తు 1498లో వాస్కోడిగామా కాలికట్కు చేరుకున్న అతను జూన్ 1501 పోర్చుగల్కు తిరిగి వచ్చి 1502లో భారతదేశం తిరిగి వచ్చాడు. అతను భారతదేశం తన రెండవ పర్యటన సందర్భంలో పోర్చుగీస్ వ్యాపారవేత్తలకు మెరుగైన రాయితీలు పొందడంలో విజయం సాధించాడు. క్రీస్తు 1524లో వాస్కోడిగామా మూడవసారి భారతదేశం సందర్శించాడు. ఆ సమయంలో అతను డిసెంబర్ 24, 1522 వచ్చి కేరళలో మరణించాడు. ఇటలీ దేశానికి చెందిన మాజిలియన్ ప్రపంచాన్ని చుట్టి వచ్చిన మొదటి వ్యక్తి. సముద్ర ప్రయాణం ద్వారా భూభాగంను చుట్టి వచ్చాడు. భూస్వరూపుల ఎత్తు సముద్ర మట్టం ఆధారంగా కొలుస్తారు. భారతదేశం హిమాలయాల వంటి ఉన్నత పర్వత శ్రేణులు కలిగి ఉంది. సింధు వృక్షం, ఓక్స్, బాదం, చెస్ట్నట్, సరళ, పూమాను, సిల్వర్ ఫిష్, మెరిండా సూప్స్. సాధారణంగా శుష్క ఆకురాల్చు అడవులు 75 సెంటీమీటర్ల వర్షపాతంలో ఉన్న ప్రాంతాలు కనిపిస్తాయి. కొండ ప్రాంతాల నేలలు ఎగుడు దిగుడుగాను వాలుగాను ఉంటాయి. కొండ ప్రాంతాల నేలలు కాఫీ, టీ తోటలను పానీయ పంటలకు అనువుగా ఉంటాయి. ఏలూరు సీతారామరాజు జిల్లాలో పాపికొండ పేరు పొందిన పర్యాటక ప్రదేశం. ఒక ప్రదేశం ఒక భౌగోళిక స్థితిని గురించి తెలిపేది భూభాగం. తూర్పు కనుమ కాండలైట్ మరియు షార్కలైట్ రాళ్లతో ఏర్పడినవి. భారతదేశం రాయలసీమ ప్రాంతం ఉద్యాన పంటలు సమృద్ధిగా ఉన్న సమానంగా ఉన్నది. లావా పీఠభూములు పత్తి పండించే అనుకూలమైన సారవంతమైన నల్లరేగడి నేలకు ప్రసిద్ధి చెందిన మాలవ పీఠభూమి గుండా ప్రవహించే నది చంబల్ నది. రాయలసీమ ప్రాంతం పీఠభూములు భూస్వరూపాలతో విస్తరించి ఉంది. సారవంతమైన నేల కలిగిన ప్రదేశం మైదాన ప్రాంతం. జాతీయ జనాభా విధానం 2000 అనుసరి 14 సంవత్సరాల వయసు గల బాల బాలికలకు పాఠశాల విద్యను అందించడం, ప్రతి 1000 సజీవ జనాలకు 30 కంటే తక్కువ శిశు మరణాల రేటు తగ్గించడం. మన రాష్ట్ర గీతం నదుల గురించి తెలియజేస్తుంది. మన రాష్ట్ర సుసంపన్న వారసత్వ నైసర్గిక భూస్వరూపాల గురించి తెలియజేస్తుంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా దేశ జనాభాలో ఉత్తరప్రదేశ్లో దాదాపు 18% మంది ఉన్నారు. ప్రపంచంలో 12 పెద్ద జీవ వైవిధ్య దేశాలు మన భారతదేశం ఒకటి. దాదాపు 40,000 వృక్ష జాతుల్లో భారతదేశం వృక్ష వైవిధ్యం ప్రపంచంలో 10వ స్థానంలో ఉంది. పర్వతాలు కింది భాగం విశాలంగా, పై భాగంలో చిన్న శిఖరం కలిగి ఉంటాయి. పర్వతాలు ఎక్కువ ఎత్తుకు వెళ్లే కొద్ది శీతోష్ణ చల్లగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన భూస్వరూపంలో ఎక్కువ భాగం పర్వతాలు ఉన్నాయి. భూ ఉపరితలంపై సహజమైన అత్యధిక ఎత్తు కలిగిన ప్రాంతాలు పర్వతాలు. పశ్చిమ కనుమలో పుట్టి బంగాళాఖాతం కలిసిన నదులు కృష్ణా, గోదావరి. భారతదేశం విస్తీర్ణం 0328 చదరపు మీటర్లు. భారతదేశం కంటే 6 పెద్ద దేశాలు. భారతదేశం గల 28 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఆగ్నేయ దిక్కులో గల రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ తీరలేకపోవడం 972 కిలోమీటర్లు. అర్ధ సమశీతోష్ణ రకం అడవులు 1000 నుంచి 2000 మీటర్ల ఎత్తు కలిగిన ప్రదేశాలు కనిపిస్తాయి. అర్ధ సమశీతోష్ణ రకం అడవుల్లో సింధూర వృక్షం, బాదం చెట్టు ఎక్కువగా పెరుగుతాయి. సమశీతోష్ణ మండలం అరణ్యాలు శృంగార, కారాయిలు, దేవదారు, సరళ, ప్రేండ, సెడార్. చారిత్రకారులు ఒక రాజవంశం యొక్క పరిపాలనా ప్రాంతాన్ని అధ్యయనం చేయవచ్చును. శాసనాలు, వాస్తుశిల్పం, వాణిజ్యం సంబంధం మొదలైన సమాచారాన్ని పటాధ్యాయంతో తెలుసుకోవచ్చు. సముద్ర మట్టం నుండి గరిష్టంగా 200 మీటర్ల ఎత్తులో ఉండే సముద్ర ప్రాంతాలు మైదానాలు అంటారు. మైదానం ఎక్కువ జనసాంద్రత కలిగి ఉండే ప్రాంతాలు. రవాణా సౌకర్యాలకు మైదానాలు అనువుగా ఉంటాయి. రాయలసీమ ప్రాంతం నల్లరేగడి, లేటరైట్, ఎర్రనేల మరియు ఇసుక నేలలు కలువు. జనాభా పెరుగుదలకు జననాల రేటు పెరగడం, మరణాల రేటు తగ్గడం, వలసలు పెరగడం. నువ్వు బెంగళూరు, ఇటానగర్ వెళ్ళాలనుకున్నప్పుడు నైరుతి నుండి ఈశాన్యం వైపు ప్రయాణిస్తూ ఉంటావు. ఎంఎస్ఎల్ 7000 నుంచి 8000 ఉంటే తెలుపు రంగు. ఎంఎస్ఎల్ 3000 నుంచి 7000 ఉంటే నారింజ రంగు. ఎంఎస్ఎల్ 200 నుంచి 3000 ఉంటే ఆకుపచ్చ రంగు. వరి, చిరుధాన్య ఆహార పంటలు కానీ అంటారు. ఆహారం కోసం జలచరాలను పెంచుటను అక్వాకల్చర్ అంటారు. మొక్కజొన్న పండించే పొలాలను చాలా భాగం చేపల చెరువులుగా మార్చారు. మొఘల్ రాజపురం కొండపల్లి కొండలు కృష్ణా జిల్లాలో కలవు. మణికొండ, మడకసిరి కొండ అనంతపురం జిల్లాలో కలవు. శేషాచలం, చిత్తూరు జిల్లాలో కలవు. వేలికొండ, ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో కలవు.
ఉష్ణమండల శుష్క ఆకురాల్స్ 100 సెంటీమీటర్ల నుంచి 70 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో కనిపిస్తాయి. సాధారణంగా ఈ అడవుల్లో పులి, పంది, జింక, ఏనుగు వంటి జంతువులు కనిపిస్తాయి. ఈ అడవుల్లో ద్వీపకల్ప భూములను వర్షపాత ప్రాంతాల్లో కనిపిస్తాయి. బీహార్, ఉత్తరప్రదేశ్ మైదాన ప్రాంతాల్లో ఈ అడవులు కనిపిస్తాయి. రాజస్థాన్ రాష్ట్రంలో ఆరావళి పర్వతాలు విస్తరించి ఉన్నాయి. అనంతపురం జిల్లా తీవ్ర నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాలు రాయదుర్గం, కళ్యాణదుర్గం ప్రాంతాలు. వర్జిన్ వెజిటేషన్గా మానవ సహాయం చర్యలకు గురి కాకుండా సహజంగా పెరిగే మొక్కల సముదాయం. నైసర్గిక భూస్వరూపంగా భూమి ఉపరితలం అనేక రూపాల్లో ఉండటం, భూస్వరూపాల ఎత్తును సముద్ర మట్టం ఆధారంగా కొలుస్తారు. కాంటూర్ రేఖ సమానెత్తులు ఉన్న ప్రదేశం కలుపుతూ గీసే ఊహారేఖలు ఒక ప్రదేశంకు సంబంధించిన భౌతిక స్వరూపాలను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. రెండు కాంటూర్ రేఖల మధ్య గల దూరం ఎత్తుల మధ్య వ్యత్యాసాన్ని తెలుపుతుంది. కాంటూర్ రేఖలు దగ్గరగా ఉంటే ప్రదేశం యొక్క వాలు ఎక్కువగా ఉంటుంది. బబుల్ యొక్క ఆకులను కంటి కలక నివారణకు ఉపయోగిస్తారు.